వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో పట్టిక ఇంటి ముందు నెగిటివ్ ఎనర్జీ పోవడానికి అందరూ కడుతూ ఉంటారు. అయితే పట్టిక వల్ల ఆరోగ్య లాభాలు కూడా చాలానే ఉన్నాయి. మరి ఏ అనారోగ్య సమస్యలకు ఈ పట్టికని ఏ విధంగా వాడుకోవాల్సి ఉంటుంది వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురుగారు నమస్కారం అండి. గురూజీ, పట్టిక జనరల్గా మనం ఇళ్లలో దిష్టి కోసం అట్లా కడుతూ ఉంటారు నెగిటివ్ ఎనర్జీ పోవడానికి. అయితే ఈ పట్టిక వల్ల ఆరోగ్య లాభాలు కూడా చాలానే ఉన్నాయని చెప్తూ ఉంటారు. అయితే మాకు తెలియని విషయాలు ఏంటి వీటి గురించి అసలు? ఇప్పుడు సహజంగా మన శరీరం భౌతిక శరీరం కాకుండా శక్తి శరీరాలు అంటే అన్నమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయ, మనోమయ కోసం. ఇప్పుడు మన జీవన విధానంలో అన్నీ కూడా భౌతిక దేహానికి సంబంధించి, ఫిజికల్ బాడీకి సంబంధించి ఫిజికల్గా వచ్చేటువంటి రోగాల గురించి ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటాం. కానీ దీనికి పైన ఉన్నటువంటి అతీంద్రమైనటువంటి శక్తులు, శరీరాలు, అతీంద్ర శరీరాలు అంటే ఇవి ఉన్నాయి అంటే నమ్మిన వాడికి నిజం, నమ్మని వాడికి కూడా ఇది నిజమే, ఇది జరుగుతూ ఉంటుంది. మన శరీరం 7 చక్రాల మీద ఆధారపడి జీవనాన్ని సాగిస్తూ ఉంటుంది. ప్రధానమైనటువంటి 7 చక్రాలు. ఈ ఒక్కొక్క చక్రం ఒక్కొక్క లేయర్కి కనెక్ట్ అయి ఉంటుంది. మూలాధార చక్రం మనకి ఎనర్జీ బాడీని కనెక్ట్ అయి ఉంటుంది. స్వాదిష్టానం, ప్రాణమయ చక్రం, ఇలా ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్కటి. మూలాధారం ఎర్రగా ఉంటుంది, స్వాదిష్టానం ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఇవన్నీ ఒక్కొక్క రంగు. ఇవి ఉన్నాయంటే దివ్య దృష్టితో చూసే దానికి తెలుస్తూ ఉంటుంది. మీకు కెర్లిన్ కెమెరా అనే దాంట్లో తెలుస్తుంది. అలాగే ప్రిజన్ ఉంటుంది కదా, ప్రిజన్ గ్లాసెస్ని 3 గ్లాసులను ఒకదానిగా పెట్టి తయారు చేస్తే ప్రిజం వస్తుంది. దాంట్లో వాటర్ పోసి ఆబ్జెక్ట్ని అందులో పెట్టి చూస్తే కూడా ఇది తెలుస్తుంది. సూర్యరశ్మిని దాని మీద ప్రసరింపచేసి అందులోంచి వచ్చేటువంటి కాంతి, సూర్యకాంతి 7గా విడిపోతుంది. ఇవి ఉన్నాయి అనడానికి ఆధారం ఏంటి అంటే ప్రిజం. మీరు ప్రిజం పెట్టి ఒక పక్కన మీరుండి అవతల పక్కనే ఒక వ్యక్తిని నిలబెడితే అతని చుట్టూ ఈ 7 కలర్స్ కనిపిస్తాయి. ఏదైతే ప్రకృతిలో ఉందో అది మనలో ఉంది. అంటే ఇప్పుడు మీరు అడిగిన పట్టిక అనేది భౌతిక శరీరంతో పాటు ఆధ్యాత్మిక శరీరాన్ని కూడా శుభ్రం చేస్తుంది. మానసికంగా కూడా అది రోగాలను నయం చేస్తుంది. అంటే మనం అందరం కూడా ఇప్పుడు ఏదో ఒక జబ్బు వచ్చింది, ఒక రోగం వచ్చింది, ఒక రుగ్మత వచ్చింది. ఇది రావటానికి పూర్వం ఈ భౌతిక దేహాన్ని అంటుకుని లోపలికి ప్రవేశించి ఒక వ్యాధిగా మనకి బయటికి సిమ్టమ్స్ కనిపించడానికి పూర్వమే 1 నెల అవ్వచ్చు, 2 నెలలు అవ్వచ్చు, 3 నెలలు అవ్వచ్చు, ముందుగానే దీన్ని మనం నివారణ చేసుకోవచ్చు. మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు అన్నీ దాటుకుంటూ వచ్చి ఎనర్జీ బాడీలోంచి శరీరంలోకి ప్రవేశించి అప్పుడు రోగం బయటకు వస్తుంది. బయట నుంచి వచ్చేవి, లోపల నుంచి వచ్చేవి కూడా సేమ్ ఇట్లానే ఉంటాయి. పట్టికను ఏం చెప్పొచ్చు అంటే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, అనాలజిక్ కూడా ఉపయోగపడుతుంది. దానికి ఉన్నటువంటి సైంటిఫిక్ ఇది అంటే మంచి క్లెన్జర్. ఫస్ట్ చాలా అద్భుతమైనటువంటి శుభ్రతని. మీరు మలినమైపోయిన నీటిలో చిన్న పట్టిక ముక్కేస్తే డస్ట్ అంతా కిందకో పైకి తేలిపోతుంది, వాటర్ ప్యూరిఫై చేసేస్తుంది. అంత శక్తి దానికి ఉంది. మనకి చూడండి, అంటే పూర్వం ఎక్కువగా అంటే మనకి షేవింగ్ సెలూన్స్లో ఉండేది. అంటే అక్కడ నెంబర్ ఆఫ్ పీపుల్స్ వస్తూ ఉంటారు. బ్యాక్టీరియాలు, వైరస్లు ఎక్స్చేంజ్ అవ్వే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఎలాంటి వాళ్ళు వచ్చినా వాడు షేవింగ్ చేయాలి. చేసిన తర్వాత దాన్ని క్లీన్ చేసుకోవడానికి ఎక్స్ట్రాడినరీ ఏంటి అంటే చేసినటువంటి ఆ ఇన్స్ట్రుమెంటల్ని ఆ నీళ్ళలో ఉంచడం ఒకటి చేస్తారు. తర్వాత ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న ఘాటులు పడినా షేవింగ్ చేసేటప్పుడు కానీ మనకి గుండ్లు గీసినప్పుడు కూడా చిన్న చిన్న ఘాట్లు పడితే ఈ పట్టిక పెట్టడం ద్వారా ఆ బ్యాక్టీరియా, వైరస్లు ఏమైనా ఉంటే అవి ఇబ్బంది పెట్టకుండా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ ఇది ఉపయోగపడుతుంది. దానికోసం పట్టిన బాగుంటుంది. ఇక మన ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే నెగిటివ్ ఎనర్జీస్ని డిసెంటిగ్రేట్ చేసేస్తుంది, అబ్జార్బ్ చేసుకుని విచ్ఛిన్నం చేసేస్తుంది. ఆ క్వాలిటీ అంటే మనకి సముద్ర ఉప్పుకి ఏ శక్తి అయితే ఉందో అదే శక్తి ఈ పట్టికకు కూడా ఉంది. దాన్ని ఆలం అంటారు. అంటే గుమ్మానికి కడితే నెగిటివ్ని అట్రాక్ట్ చేసేసుకుంటుంది, తీసేసుకుంటుంది, డిస్ట్రాయ్ చేసేస్తుంది. దాంట్లో ఉన్నటువంటి గుణాలు, కాస్మిక్ ఎనర్జీ
ఆ నెగిటివ్ ఎనర్జీని డిసెంటిగ్రేట్ చేసేస్తుంది. అంటే మనం ఒక ఇంట్లో ఎదురుగుండా ఒక కేజీ పట్టక పెట్టుకోవడం ద్వారా మనకు తెలియకుండా అక్కడ ఎక్కువసేపు కూర్చొని టీవీ చూస్తున్నాం, దానిపైన చేస్తూ ఉంటుంది. మన చుట్టూ మన ఆరాలో ఏమైనా నెగిటివ్స్ ఉంటే అది అబ్జర్వ్ చేసి అంటే ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు, అసలు ఉండాలి కంపల్సరీ. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఎక్కడికక్కడ మనం పాజిటివ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాం. చెట్లు లేవు, మనంతా కాంక్రీట్ జంగిల్స్ అయిపోయినాయి. అంటే ప్రతి ఇళ్లలోనూ ఏదో ఒక నెగిటివ్, అంటే మనం ప్లాస్టిక్ ఎక్కువ వాడేస్తున్నాం, పర్యావరణాన్ని పాడు చేసేస్తున్నాం. మరి ఇలాంటి వాటి నుంచి ఎలా బయటపడాలంటే ఇవి సహజ సిద్ధంగా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి పాజిటివ్ ఎనర్జీని, కాస్మిక్ ఎనర్జీని. ఇలాంటి వాటిని మనం పెట్టుకోవడం ద్వారా వాళ్ళని వాటితో, అంటే మనం బాత్రూంలో పెట్టుకుని ఒక కేజీ ఒక బకెట్లో, ఫస్ట్ బకెట్లో కొంచెం ఇలా తిప్పి దాన్ని తీసి మళ్ళీ పక్కన పెట్టేసి ఆ నీటిలో కొంచెం కల్లుప్పు వేసుకుని ఒకసారి బాడీ అంతా కూడా స్క్రబ్ చేసుకుంటే కొంచెం జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది. తర్వాత మళ్ళీ మనం సోప్ కానీ షాంపూ కానీ బాడీ వాష్ కానీ పెట్టుకుని వాష్ చేసుకుంటే ఎక్స్ట్రాడినరీ క్లెన్జర్, చాలా స్మూత్గా అయిపోతుంది శరీరం, చాలా అద్భుతంగా ఉంటుంది కూడా. హెయిర్ వాష్కి అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంటే పూర్వం ఇవన్నీ ఎందుకు ఆలోచించారంటే సైన్స్ పరంగా డెవలప్మెంట్ లేదు, ఉన్న వనరులను వాడుకుని ఆరోగ్యంగా ఎలా జీవించాలి అన్న దానికోసం మెడిసిన్స్ అవి అవసరం లేకుండా ఇవన్నీ కూడా సింపుల్ గృహ వైద్యాలు అంటారు. ఇట్లా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అక్కడ ఇన్ఫెక్టెడ్ ఏరియా ఏదైనా ఉంటే మనం ఈ పట్టిక నీళ్లతో క్లీన్ చేయడం ద్వారా ఇన్ఫెక్షన్స్ బాగా తగ్గుతాయి. కొద్ది మోతాదులో లోపలికి కూడా తీసుకుంటారు. వాటర్ను ప్యూరిఫై చేస్తుంది, వాటర్లో ఉండేటువంటి బ్యాక్టీరియాస్ కెమికల్స్ని కూడా డిసింటిగ్రేట్ చేసి కిందకి తీసేస్తుంది. చిన్న మొక్క కొంచెం అలా చిటికడ వేసి ఆ నీటిని తీసుకోవడం ద్వారా కూడా ఇంటర్నల్గా కూడా క్లెన్స్ అవుతుంది. కానీ చిన్న మొక్క తీసుకోమన్నారు కానీ ఎక్కువ మొత్తంలో కూడా తీసుకుంటూ ఉంటారు, సో దాన్ని అవాయిడ్ చేయడం. ఇంటేక్ తీసుకోకుండా ఎక్స్టర్నల్గా యూజ్ మనం ఫిజికల్గా ఎక్స్టర్నల్గా వాడుకోవచ్చు. ఇది ఫిజికల్ ప్రాబ్లమ్స్కి, ఎమోషనల్ ప్రాబ్లమ్స్ కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా గురువుగారు చాలా చక్కగా చెప్పారండి. సో స్నానం చేసే నీటిలో దీన్ని మనం యూజ్ చేసి స్నానం చేస్తే, నేనైతే 3 రకాలు వాడతానమ్మా. పట్టిక, ఉసిరి పొడి, కొంచెం సాంబ్రాన్ ఉంటుంది కదా, ఇవి 3 కలిపి ఒక పౌడర్ డబ్బాలో ఉంటుంది, ఒక స్పూన్ వేసుకొని కలుపుకోవడం, క్రిస్టల్ సాల్ట్ వేసుకోవడం, స్నానం చేయడం రెగ్యులర్గా కూడా చేస్తే చాలా మంచిది, స్కిన్ బాగుంటుంది. ఖచ్చితంగా గురుగారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. జనరల్గా మనం ఇంటి ముందు కడతాము, మీరు చెప్పారు ఏంటంటే ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు అని. దానివల్ల బేసికల్గా ఇప్పుడున్న దాన్ని బట్టి నెగిటివ్ కంపల్సరీ బెడ్రూమ్స్లో ఉండాలమ్మా. ఎందుకంటే ఎక్కువ సమయాన్ని మనం గడిపేది బెడ్రూమ్లోనే కాబట్టి బెడ్రూమ్లో ఒక మంచి బౌల్, అది నైరుతి మూలలో ఉన్న బెడ్రూమ్ అయితే ఒక ఎల్లో కలర్ బౌల్ తీసుకుని దాంట్లో పట్టిక పెట్టుకోవడం ద్వారా కలర్ కూడా ఇంపాక్ట్ ఉంటుంది, దాని ఇంపాక్ట్ మన మీద ఉంటుంది. బెడ్రూమ్స్లో ఎల్లో కలర్ బౌల్ పెట్టుకోవడం, అదే కిచెన్లో పెట్టుకోవాల్సి వచ్చింది రెడ్ కలర్ బౌల్లో పెట్టుకుంటే బాగుంటుంది. అదే చిన్నపిల్లల రూమ్లో ఉంది, బ్లూ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ రూమ్స్లో బౌల్స్లో పెట్టి ఈ పట్టికను పెట్టడం ద్వారా ఆ కలర్ థెరపీ కూడా ఉపయోగపడుతుంది, మంచిది. చక్కటి ఇన్ఫర్మేషన్ గురువుగారు, అందరూ కూడా ఈ విధంగా వాడుకోవాలని కోరుకున్నాం. ఇంకా పట్టిక గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకున్నామండి. ధన్యవాదాలు. సురేష్.